అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నాక్ నెంబర్ 1. ఈ స్నాక్ స్టోరీ ఏంటో మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అండ్ మధ్యలో టైం ఉంటుంది. అప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. పాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకొని ఇంకా శనగపిండి వేసుకోవాలన్నమాట 1 కప్. దాన్ని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కోకోనట్ గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకొని ఇంకా 1 కప్ బెల్లం పౌడర్ వేసుకోవాలండి. ఇంకా ఇలాచీ కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టే అయితే దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్క 10 మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇంకా లాస్ట్లో స్వీట్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. మినిమల్గా ఉంటే సరిపోతుంది అనుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చేతికి మంచిగా ఘీ రాసుకొని ఇంకా ఇవి లడ్డూల్లాగా చుట్టుకోవడమే అనమాట. ఇదైతే మనకు 1 వీక్ స్టోర్ ఉంటుందండి. సో ఇంకా ఆద్య స్నాక్స్ కూడా పనికొస్తుందని మనకైతే ఈ స్నాక్స్ విషయంలో అండ్ లంచ్ బాక్స్ విషయంలో పెద్ద హెడేక్గా మారిపోద్ది. అలానే రోజు చిప్స్ కురుకురేలు అలాంటివి మాత్రమే ఇవ్వద్దండి. అస్సలు తినకుండా కూడా పిల్లలు ఉండలేరు. సో అందుకే వీక్లీలో కనీసం 4 టైమ్స్ ఈ స్నాక్స్ హెల్దీ స్నాక్స్ పెట్టి ఒక 2 డేస్ అన్నా ఇంకా బయట అట్లా స్నాక్స్ పెడితే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ హెల్దీ ఫుడ్ ఇస్తున్నందుకు. సరే, ఇది స్నాక్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకా ఒక మంచిగా పెద్ద సైజ్ గిన్నె తీసుకోవాలి. ఇంకా ఇది మెజరింగ్గా తీసుకుంటున్నాను కప్. సో దీంతో ఒక 2 కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. 1/2 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇంకా ఈ రెండింటిని కూడా మంచిగా విస్కర్ ఆరెల్స్ చేతితో కూడా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం ఏ కప్తో అయితే మెజరింగ్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ 1 కప్ వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ అండ్ ఘీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఆ ఘీ మంచిగా ఆయిల్లో డిజాల్వ్ అయ్యేంత వరకు. ఇంకా నెక్స్ట్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా లంప్స్ లేకుండా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మధ్యలో లిడ్ పెట్టుకుంటూ ఇంకా తీస్తూ ఒక 7 to 8 మినిట్స్ మంచిగా అయితే కుక్ అవ్వనియాలి ఈ పిండిని లో ఫ్లేమ్లో పెట్టి. సో ఇంకా లాస్ట్లో ఇదైతే నాకు కుక్ అయినట్టు అనిపించింది. సో ఇంకా వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. దీంట్లో మనం కావాల్సంటే రాగి పిండి కూడా వేసుకోవచ్చండి. నేను వేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో అయితే మర్చిపోయాను. సో ఇంకా దీన్ని చపాతీ పిండిలాగా లైట్గా వాటర్ వేసుకుంటూ ఇట్లా మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా దాని మీద ఒక తడి క్లాత్ వేసేసుకోవాలి. ఎందుకు అంటే పిండి ఆరిపోకుండా. సో ఇంకా ఇలా చిన్నగా తీసుకొని ఇంకా మంచిగా మనకు నచ్చిన సైజులో అయితే చేసుకొని నేనైతే ఇలా స్టిక్స్ లాగా కట్ చేద్దాం అనుకుంటే ఇలా అయితే నేను సీజర్తో కట్ చేస్తున్నాను. నైఫ్తో మనము ఇట్లా కట్ చేసిన టైం ఎక్కువ పట్టేస్తుంది. నైఫ్ కన్నా సీజర్ చాలా ఈజీ, బెటర్ ఆప్షన్. సో ఇంకా ఇలా అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో ఇలా అయితే మంచిగా సీజర్తో కట్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా 1 by 1 వేసేసుకోవడమే. సో ఇది కూడా హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉంటుంది, బయటకైతే మనకు కుక్ అయినట్టు అనిపిస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా అయితే మంచిగా దీన్ని కూడా కుక్ అవ్వనియాలి. ఇవి ఉట్టిగా ఎలా అయినా తినేయచ్చు. లేదంటే కొంచెం ఇంకా స్పైసీగా ఉండాలంటే మనం కారం అవి కూడా స్ప్రింకిల్ చేసి తినొచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి అయితే ప్రోటీన్ బార్ అనుకోండి. స్నాక్ నెంబర్ 3. ఇది చాలా ఈజీ. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి. పల్లీలు పుట్నాలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో. ఇంకా ఏముంది, మిక్సీలో వేసేసుకోవడమే. ఇంకా మన స్వీట్నెస్కి సరిపడా డేట్స్ ఉంటాయి కదా, వాటిలో సీడ్ తీసేసి ఈ 1 కప్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా దీన్ని మంచిగా అయితే మిక్సీ పట్టేసేయాలన్నమాట. సో ఇంకా ఈ విధంగా పట్టేయాలి. ఇంకా దీన్ని మనం ఒక ఇలాంటి బాక్స్లో వేసుకోవాలి. బట్ నా దగ్గర బాక్స్ ఇలా ఈ షేప్లో అయితే లేదండి. సో ఇక్కడ ఏమనుకోకండి, స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, సో ఇంకా దానికైతే నేను ఘీ వేసేసి ఇక్కడైతే నేను పెట్టేసి ఇంకా మనం దీనిపైన గసగసాలు ఉంటాయి చూడండి, అవి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఒక 5 hours ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇంకా ఆఫ్టర్ 5 hours ఇట్లా మంచిగా గట్టిగా అవుతుందండి. టేస్ట్ బాగుంది అండ్ ప్రోటీన్ కూడా బాగుంటుంది. ఇంకా స్టోర్ చేసుకుని కట్ చేసి మనం స్టోర్ చేసేసుకోవడమే. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.